స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి నేడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ఆయనకు ప్రభంజనం. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో ఆయన స్థానం సుస్థిరం. సామాన్యులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించి అసామాన్యులుగా ఎదిగి ఎవరూ సృష్టించలేని చరిత్రను సృష్టించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారు కారణ జన్మలు, మహనీయులు. వెండితెర నుంచి ఓ తార సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ ప్రభంజనం సృష్టించింది. ఆయన పేరే ఎన్టీఆర్. 296 చిత్రాల్లో ఎన్టీఆర్ పోషించని పాత్ర అంటూ లేదు. ప్రతి పాత్రకు తనదైన నటనతో ప్రాణం పోసారాయన. ఎన్టీఆర్ నటనకు సాధారణమైన మనుషులే కాదు, కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పరమాచార్య వంటి సాధువు సైతం పరవశమయ్యారు. అంతేకాదు 1978లో ఎన్టీఆర్ కు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదునిచ్చారు జగద్గురు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రయాణం మరవలేనిది. మన దేశం సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రయాణం పల్లెటూరి పిల్ల సినిమా సాధించిన విజయం ఊపందుకుంది. తెలుగువారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్. ఆయన అంతలా పౌరాణిక చిత్రాలతో ప్రజల్లో మమేకమయ్యారు. లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం వంటి చిత్రాల్లో శ్రీరామునిగా సమ్మోహితులను చేసిన ఎన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మురారి పాత్రలో నటించడం అంటే పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని వెండితెరపై ఆవిష్కరింపజేయాలి. తనదైన నటనా చాతుర్యంతో ఆ పాత్రకు ఓ విలక్షణతను సంపాదించి పెట్టారు మన వెండితెర తారక రాముడు. దాదాపు 43 చిత్రాల్లో రామారావు శ్రీకృష్ణుడిగా కనిపించి అలరించారంటే ప్రజలు ఆయన్ని శ్రీకృష్ణుడిగా చూడటానికి ఎంత ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడిగాను రౌద్రాన్ని చూపించడం ఆయనకి చెల్లింది. ఇక అభిమాన ధనుడు, సుయోధనుడిగా తారక రాముడు నటించిన తీరు ఇప్పటికీ గుర్తుందంటే ఆయన నటనా ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే జానపద చిత్రాల్లోనూ తనదైన స్టైల్లో నటించి మెప్పించారు. పాతాళ భైరవి, గుళేబక్కావళి కథ, అగ్గిపిడుగు, ఏకవీర, రాజమకుటం ఇలా ఎన్నో జానపద చిత్రాల్లో రాజకుమారుడిగా కనిపించి మనసులో నిలిచిపోయారు. ఇక సాంఘిక చిత్రాల విషయానికి వస్తే పేదవాడైన రిక్షా తొక్కుకునే వ్యక్తి నుంచి జస్టిస్ పాత్ర వరకు ఆయన నిత్య జీవితంలో చూసే పాత్రలో ఎన్టీఆర్ నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యమగోళ, కొండవేటి సింహం, వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు, జస్టిస్ చౌదరి ఇలా ఎన్నో పాత్రల్లో ఆయన అదరోహ అనిపించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు తెలుగువారిని అవమానిస్తుంటే తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్. ముఖానికి రంగు పోసుకునే వాడికి రాజకీయాలు ఎందుకని అవమానించిన వారికి గుండెల్లో వణుకు పుట్టించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను మట్టి కరిపించడమే కాకుండా రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను నిజం చేసి ఢిల్లీ నాయకులు ఆశ్చర్యపోయేలా తెలుగోడి సత్తాను చాటారు. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు అలా నిలిచిపోతుంది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి మూలస్తంభంగా నిలిచారాయన. ఇక రాజకీయాల్లో ఆయనొక ప్రభంజనం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పటికీ ఆయన సృష్టించిన రాజకీయ విప్లవాన్ని మరొకరు సృష్టించలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఎన్టీఆర్ ది లెజెండ్ లివ్స్ ఆన్.